వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల ఈ ఇద్దరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసింది. అయితే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అందులో వైఎస్ షర్మిల కూడా ఒక కారణం అన్నది విశ్లేషకుల అంచనా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పైన అనేక అసత్య ప్రచారాలు చేశారు. ఆ అసత్య ప్రచారాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. కొన్ని చోట్ల వైసీపీ ఓటమికి కారణమయ్యారు. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నించారు. అందులో కొంత సక్సెస్ఫుల్ అయ్యారు. అందులో తెలుగుదేశం కూటమి కూడా వైఎస్ షర్మిలను వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. ఆయన పైన తప్పుడు అసత్య ప్రచారాలు చేయడానికి షర్మిలను దిగ్విజయంగా వాడుకొని తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా షర్మిల ద్వారా జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయించి వాటిని ప్రసారం చేసి ప్రచురితం చేసి జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టడంలో కొంతమేర సక్సెస్ అయ్యారు. ఇప్పుడు షర్మిలలో మార్పు కనిపిస్తోంది. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజీకి సిద్ధమైంది. తెలుగుదేశం పార్టీ అవసరమైనప్పుడు వినియోగించుకొని ఆ తర్వాత పక్కన పెడుతోందనే విషయాన్ని షర్మిల గ్రహించింది. అందుకే జగన్మోహన్ రెడ్డి పట్ల ఆమె వైఖరి మారింది. అందులో భాగంగానే అన్నతో రాజీకి సిద్ధమైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఎన్నికలకు ముందు ఎన్నికల్లోనూ వైఎస్ షర్మిలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ తన వార్తల్లో చూపించింది, తన పేపర్లలో చూపించింది, తన ఛానల్లో చూపించింది. ఆ తర్వాత ఆమెను పక్కన పెట్టింది. క్రమంగా ఆమెను పక్కన పెట్టే ప్రయత్నం చేసింది. ఆమెకు నాయకత్వ లక్షణాలు కూడా లేవంటూ మాట్లాడే ప్రయత్నం చేసింది. ఇలాంటి సందర్భంలో షర్మిలకు వాస్తవం అర్థమైంది. వాస్తవం బోధపడిన నేపథ్యంలోనే షర్మిలలో మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కూడా చెల్లితో విభేదాలను పరిష్కరించుకోవడంలో భాగంగా ఆర్థిక వివాదాలకు చెక్ పెట్టే విధంగా, ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఒక మెట్టు దిగారు. షర్మిలతో రాజీకి వచ్చారు. కుటుంబ శ్రేయోభిలాషులు మధ్యవర్తిత్వం వహించి అన్నా చెల్లెల మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించే ప్రయత్నం చేశారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం. అందుకే షర్మిల వాయిస్ లో మార్పు వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు. అధికారంలో లేకపోయినప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార కూటమిని కాదని జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల టార్గెట్ చేశారు. గడిచిన కొన్ని నెలల నుంచి షర్మిలలో మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పైన టార్గెట్ మానేసింది. ఇప్పుడు చంద్రబాబును టార్గెట్ చేస్తోంది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఈ మార్పుకు అన్నా చెల్లెల మధ్య రాజీ ప్రయత్నం మొదలవడమే కారణం అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ప్రచారం. షర్మిల జగన్మోహన్ రెడ్డితో వివాదాలను పరిష్కరించుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతారా, లేదా మళ్ళీ పాత శిబిరానికే వస్తారా, అన్నతో కలిసి నడుస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిలకు ఎలాంటి భవిష్యత్తు కనిపించడం లేదు. అలాగని ఇంకో పార్టీలోకి వెళ్తే ఆమెకి ఎలాంటి భవిష్యత్తు ఉండదు. గతంలోనే పార్టీ కోసం కష్టపడినటువంటి నేపథ్యం, సొంత అన్న పార్టీ అధినేతగా ఉన్నటువంటి సందర్భంలో వైసీపీలోకి వస్తే ఆమెకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంటుందన్న చర్చ కూడా ఉంది. అయితే ఆమె వస్తారా, లేదా రాజకీయంగా దూరంగా ఉంటారా, లేదా కాంగ్రెస్ పార్టీలో ఇలాగే ఉంటారా, ఇలా కీలకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది భవిష్యత్తులో తేలాలి. ప్రస్తుతానికైతే అన్నా చెల్లెల మధ్య రాజీ ప్రయత్నం కొనసాగుతోంది, మొదలైంది. త్వరలో రాజీ అవుతారు, వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆ తర్వాత రాజకీయంగా ఒకే గొడుగు కింద అయినా ఉండవచ్చు, లేదా ఎవరి దారిలో వారు నడవచ్చు. కానీ గతంలో లాగా విమర్శలు అయితే ఉండవు. జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడడం ఉండదు. రాజకీయంగా దారిలో వేరైనా కుటుంబ పరంగా విభేదాలను పూర్తిగా పక్కన పెట్టే ఆలోచనలో అన్నా చెల్లెళ్ళు ఉన్నారు. అందుకే ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం మొదలైంది. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాన్ని కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు చేస్తున్నారు. అందుకు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా సుముఖంగా ఉన్నారు. ఇద్దరు కూడా సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు అన్నది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ.